అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే చేసుకోగలిగే చక్కటి పరిహారాలు తెలియచేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానం. దాంతోపాటుగా ఈ రోజున మీ అవకాశం బట్టి, అదేవిధంగా మీకుండే సమయాన్ని బట్టి తప్పనిసరిగా ఈ రోజున ఏదైనా హరినామ స్మరణ చేయడం, అంటే ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించి కానీ, విష్ణుమూర్తికి సంబంధించి కానీ స్తోత్రాలైనా స్తోత్రాలైనా, కనీసం ఏదైనా భౌద్గీతకు సంబంధించిన విషయాలు కానీ ఇవి చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం. అదేవిధంగా ఏదైనా దేవాలయ సందర్శన, విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు కానీ, అదేవిధంగా ఏదైనా చిన్న గుడి దగ్గర ఏదైనా చిన్నపాటి దాన ధర్మాలు లాంటివి చేయడం, ఇలాంటివి చేసుకోగలిగితే మీ యొక్క స్తోమత బట్టి అది చాలా వరకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం బట్టి అనుకూలతలు అనేవి సిద్ధించే అవకాశం ఉందని మనం భావించవచ్చు. గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రతిరోజులాగే ఈరోజు చెప్పుకునే పరిహారం వల్ల మీ ఇష్టదేవతా ప్రార్థన ద్వారా కావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పిన ద్వారా చేసుకోగలిగినా విన్నా ఏదైనా సరే, తద్వారా మీకు మానసిక ప్రశాంతతతో పాటు ఎదురవుతున్న సమస్యల్ని చాలా వరకు అధిగమించడానికి అవకాశాలు ఉండే ఇదిగా మనం భావించవచ్చు. నమస్కారం.